బజర్ మోగగానే ఇమాన్యుయల్, సంజన, తనూజ పరిగెత్తుతారు. తనూజ వచ్చి కత్తిని తీసుకుంటుంది. ఈ కత్తిని తీసుకెళ్ళి రీతుకు ఇస్తున్నా అని తనూజ అనగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రీతు. నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి అని తనూజ రీతుతో అంటూ ఉండగానే తనూజ సేఫ్ రీజన్ చెప్పకు అని సంజన అనగానే ఇది సేఫ్ రీజన్ కాదు అని తనూజ అంటుంది. దివ్యను తీసివేయడానికి రీతుకు ఇస్తానని నువ్వే కదా చెప్పావు అని సంజన అనగానే మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు అలాగే ఫేవరెట్ ఉంటుంది కదా అని కోపంగా అరుస్తుంది తనుజ. ఇక కత్తి తీసుకున్న రీతు దివ్య థర్మాకోల్ షీట్ని పొడుస్తుంది. దానికి రీజన్ చెప్తూ మీకు కత్తిస్తే నన్ను పొడుస్తా అనుకున్న రీజన్తోనే అని రీతు చెప్పగానే అంటే నువ్వు నాకు భయపడి నామినేట్ చేయి, భయపడి క్యాప్టెన్సీ రేస్లో నుండి తీసేయి, దమ్ముంటే నాతో ఆడి గెలువు అని దివ్య అంటూ ఉంటే ఏంటి నేను నీకు భయపడుతున్నానా, నువ్వేమన్నా తోపువా అని రీతు అనగానే అవును నేను తోపునే, నీకన్నా పెద్ద తోపును. 11th వీక్ సగం హౌస్ నిన్ను నామినేట్ చేసిన క్యాప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది. 12th వీక్ నువ్వే క్యాప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ వచ్చింది. 13th వీక్ బుద్ధున్నోడు ఎవరైనా ఇస్తారా నీకు ఇమ్యూనిటీ అని అంటూ ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో అని రీతు దివ్యన్ అంటుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ బజర్ మోగగానే సంజనకి కత్తి దొరుకుతుంది. ఇంకా కళ్యాణ్తో కళ్యాణ్ ఈ కత్తి ఇస్తే ఎవరిని పొడుస్తావు అని సంజన అనగానే ఒక్క నిమిషం ఆలోచించుకుంటాను అని కళ్యాణ్ చెప్పేసి పవన్తో మాట్లాడేసి ఇక రీతు థర్మాకోల్ షీట్ని పొడుస్తాడు. కంటెండర్ అవ్వడం కాదు, క్యాప్టెన్సీ కోసం నాతో తలపడటానికి పవన్కి ఛాన్స్ ఇస్తున్నాను, అలా ఇవ్వాలి అంటే నువ్వు ఈ రేస్లో ఉండకూడదు అని రీతుకి చెప్పి రీతుని తీసేస్తాడు. అంటే ఈ రేస్లో పవన్ కానీ కళ్యాణ్ కానీ క్యాప్టెన్ అవుతారన్నమాట.